బలిదానాల త్యాగాలను వృధా పోనీయకుండా వాళ్ళ త్యాగాల సాక్షిగా వాళ్ళ ఆశయాల సాక్షిగా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం, జంగ్ సైరన్ ఊతున్నాం. ఎట్లా ఇవ్వదో ఫీజు రియంబర్స్మెంట్ చూస్తాం, ఎట్లా చెల్లించదో నిరుద్యోగ భృతి చూస్తాం, ఎట్లా నోటిఫికేషన్లు ఇవ్వదో ప్రభుత్వ నియామకాల మీద చూస్తాం. కేసీఆర్ ఇంటి నిండా నియామకాలు చేసుకున్నాడు, మాకేం అభ్యంతరం లేదు. నియామకాలు నీ ఇంట్లోకి పోయినాయి, నిధులు నీ జేబులకు పోయినాయి, నీళ్ళు ఇంకెవడో కొల్లగొట్టుకుపోయాడు. 7.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆవేదన, దుఃఖం, బాధ మిగిలింది. రక్తం సలసల మరిగిపోతుంది. ఎవడి పాలైందిరా ఈ తెలంగాణ అని దుఃఖంతో ఆవేదన చెందే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎవడు తెచ్చిండురా తెలంగాణ, ఎవడి పాలైందిరా తెలంగాణ అని తెలంగాణ పల్లెల్లో యువకులు ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ యువకులకు అండగా నిలబడి యువత తరఫున కొట్లాడడానికి ఎన్నో ప్రయాసాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ఆ ఆశయాలను పూర్తి చేయాలంటే అది కాంగ్రెస్ వల్లనే, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజాన్ని, 4 కోట్ల ప్రజల్ని అండగా నిలబడి ఈ విద్యార్థి నిరుద్యోగ సైరన్ని ఈ జంగులో మాకు తోడు ఉండాల్సిందిగా, ఈ పోరాటంలో అండగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా సవినయంగా నేను మనవి చేస్తున్నా. తెలంగాణ సమాజం ఈ ఉద్యమాన్ని ఆశీర్వదించాలి. విద్యార్థి నిరుద్యోగ యువకులు కదిలి రావాలి, కలిసి రావాలి. ఇవాళ ఈ కేసీఆర్ను మెడలు వంచాలంటే తెలంగాణలో ఆఖరి పోరాటానికి నడుం బిగించాలి. ఈ ఆఖరి పోరాటం ద్వారానే సాధించుకున్న తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనను అమలు చేయాలంటే సోనియమ్మ రాజ్యం రావాలి. సోనియమ్మ రాజ్యం రావాలి అనంటే వీళ్ళందరూ నడుం బిగించాలి. మేమందరం కలిసి కట్టుగా కదులుతాం. కేసీఆర్ యొక్క అహంకారాన్ని అణిచివేస్తాం. రాచరికపు పోకడలను 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టి తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికి కార్యాచరణ తీసుకున్నాం. ఆనాడు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మీడియా మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ పోరాటంలో మీరు భాగస్వాములు. ఈ తెలంగాణ పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నారు మీరు. ఈ తెలంగాణ పోరాటంలో తుపాకీ తూటలకు మన బిడ్డలు నేల కొరుగుతుంటే మీరు ప్రత్యక్ష సాక్షులు. మీ కళ్ళ ముందు నేల కొరిగిన యువకుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ యజమానులకు జెండాలు ఉండొచ్చు, ఎజెండాలు ఉండొచ్చు, వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండొచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టించండి, అవసరమైతే ఎదిరించండి. ఇవాళ నిజంగా తెలంగాణ అత్యంత ప్రమాదంలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రమాదానికంటే ఈరోజు అత్యధిక ప్రమాదంలో ఉన్నది. ఈ ప్రమాదంలో నుంచి తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్గా మీ మీద ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, కింద క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే సమస్యల్ని చూసే డాక్టర్లు మీరు, ఆ సమస్యలకు మందిచ్చే డాక్టర్లు మీరు. ఇవాళ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళండి దయచేసి. ఈ పోరాటాలు చేయకపోతే తెలంగాణ సమాజం ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇవాళ తండ్రి కొడుకుల చేతుల్లో తెలంగాణ అధోగతి పాలైంది. ఈ తండ్రి కొడుకులు ఎలా వ్యవహరిస్తారో మీరు చూస్తున్నారు కదా. ఈ తండ్రి కొడుకుల వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ఈ తండ్రి కొడుకుల చేతుల నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీ వైపు నుంచి మీ వంతు సహకారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఇది సభల సమయం కాదు, సభలు కాదు. అది అందరూ సాయంత్రం పూట ప్రజలందరూ వచ్చే సందర్భం. ఇక్కడి నుంచి అక్కడి వరకు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర చేసి శ్రీకాంతాచారి సాక్షిగా మేము ప్రతిజ్ఞ తీసుకోదలుచుకున్నాము. ఇదే కార్యాచరణ, దానికే శ్రీకాంతాచారి స్ఫూర్తితో పోరాటాన్ని నిర్మించడానికి విద్యార్థుల నిరుద్యోగ యువతను అక్కడికి రమ్మంటున్నాము. అక్కడ సభలు సమావేశాలు లేవు. కేవలం ఒక సందేశాన్ని అక్కడి నుంచి ఈ దేశ ప్రజలకు ఇవ్వదలుచుకున్నాము.
కార్యక్రమం ఒక సందేశాన్ని ఇచ్చే శాంతియుతమైన కార్యక్రమం. దీనికి పోలీసుల నుంచి ప్రభుత్వ వర్గాల వరకు సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పాత 10 జిల్లాల ఉమ్మడి స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం, సిఎల్పి గారు కావచ్చు, మిగతా చైర్మన్లు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, లేదా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో క్రియాశీలక రాష్ట్ర స్థాయిలో పాత్ర పోషించిన నాయకులు కావచ్చు, అన్ని యూనివర్సిటీలు, అన్ని కళాశాలలు పర్యటిస్తాము. యూనివర్సిటీల విధానం ఎట్లయితుందో పాలమూరు యూనివర్సిటీ వేదికగా మహబూబ్ నగర్లో సమావేశం ఉంటుంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వేదికగా ఇంకొక దగ్గర ఉంటుంది, కాకతీయ యూనివర్సిటీ వేదికగా వరంగల్లో ఉంటుంది, శాతవాహన యూనివర్సిటీ వేదికగా కరీంనగర్లో ఉంటుంది. ఈ 2 నెలల కార్యాచరణలో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న యూనివర్సిటీల ప్రాతిపదికన వేదికల మీద ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తాము. ఈ ప్రజలల్లో, విద్యార్థులలో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నించి ప్రభుత్వం మీద పోరాట కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం. ఎవడెవరు సవాలు ఇసిరేటోడు, సిప్పలు గడిగేటోళ్ళు, ఎంగిల్ మెతుకులు తినేటోళ్ళు. నేను వస్తే వాళ్ళకి ఇన్ని ఖర్చులు వెళ్తాయని వాళ్ళ ఆలోచన. నేను రాకపోయే రకాల వాళ్ళ నాయకుడు వాళ్ళని పలకరిస్తలేడు. నేను వస్తే నా మీద అరవనికనో మొరగనికనో ఈయన ఎంగిల్ మెతుకులు వేస్తారని వాళ్ళు ఆశిస్తారు. మాకు వ్యూహం ఉంటుంది, ఎత్తుగాడు ఉంటుంది. వాళ్ళలాగా మా దగ్గర అన్యాయంగా సంపాదించింది లేదు, అడ్డగోలుగా కొనుగోలు చేసేది లేదు. సో ఆ సన్నాసులకి ఇంత ధర వాళ్ళకనికే నేను రావాలని కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా మా కార్యకర్తలు పోరాటం చేయాలనుకుంటే వాళ్ళు రేవంత్ రెడ్డి వస్తే మాకు ఇంత ఖర్చులు వెళ్తాయి, సాయంత్రం అయితే సుక్కో బొక్కో దొరుకుతుంది అనుకుంటారు. వాళ్ళ గురించి ఏందుంది మాట్లాడడానికి? వాళ్ళు స్థాయి, వాళ్ళు మనుషుల చేస్తాం. దానికి ఒక కమిటీ నియమించినాము, దానికి సిఎల్పి గారు నేతృత్వం వహిస్తారు, వారు నివేదికలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైంది కాబట్టి తప్పకుండా తొందరలోనే మీకే చెప్తాం. మొదట ఖచ్చితంగా 2 రోజులల్లో నిర్ణయం, మంచి వార్త వస్తుంది. మీరు అందరు కూడా ముందుకు వచ్చి సహకారాన్ని అందించేటట్టుగానే కార్యాచరణ ఉంటుంది. అన్ని చర్యలు తీసుకుంటాం, చర్చిస్తాం, సమన్వయంతో అందరం కలిసి ముందుకెళ్తాం. అందరం కలిసి ఐక్య కార్యాచరణ తీసుకుంటాం. మిగతా పక్షాలతో కూడా మాట్లాడతాం, అందరినీ కూడగట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే. ఆడే ఢిల్లీలోనేమో దోస్తి, గల్లీలోనేమో కుస్తీ అనే నాటకాలు ఆడుతురు. ఈ నాటకాలు కళ్ళకు కట్టినట్టు అన్ని అంశాలను ప్రజల ముందు చర్చకు పెడతాం. తినబోతు రుచులు ఎందుకు, 2-3 రోజులలో అన్ని రుచులు మీరే చూస్తారు. ఇప్పుడు 2015 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే స్లోగన్ చెప్పారు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవే చెప్పారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవే చెప్పారు. కొన్ని దగ్గరలో అయితే జీవోలు కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమున్నది, ప్రజల్ని మోసం చేయడానికి ఏ రోల్ కాడ ఆ పాట వాడే విధానంతో వాళ్ళు ముందుకెళ్తారు. అబద్ధాల కోరులు వాళ్ళు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతారు అబద్ధాలు చెప్పడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇవన్నీ అంశాలు మా కార్యక్రమంలో ప్రస్తావిస్తాం. అన్ని విషయాలను కూడా ప్రజలకు వివరించి చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు, కలిసి వచ్చేటోళ్ళని కలుపుకుంటాం. మీలాంటి పాత్రికేయ మిత్రుల సహకారాన్ని కూడా తీసుకుంటాం. ఎందుకంటే తెలంగాణకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మీకు అందరికీ తెలుసు. సో తప్పకుండా మా పార్టీలో చర్చించుకొని అందరి మద్దతు కోరుకుంటాం. ఈవెన్ టీఆర్ఎస్లో ఉన్న సరిపోయిన వాళ్ళు కూడా ఉండరు కదా, వాళ్ళని కూడా వచ్చి ఇస్తా అంటే ఎందుకు వద్దంటాం. ఇప్పుడు బీజేపీ ఉంది, రాజేందర్ని అభ్యర్థి ప్రకటించారు. విద్యాసాగర్ రావు ఎక్కడ పోయిండు, మురళీధర్ రావు ఎక్కడ పోయిండు, సుగుణాకర్ రావు ఎక్కడ పోయిండు, వాళ్ళందరూ ఆ ఊరోళ్ళే, ఒక్కరు కూడా అక్కడ లేరు. సో ఇట్లాంటివి ఎన్నో చిత్ర విచిత్రాలు మీరు చూడబోతున్నారు, చెప్పబోతున్నాం. వాటి మీద అక్కడనే మాట్లాడుకుందాం.
सवाल, असेंबली में डायरेक्ट बोल दिए कि अब गवर्नमेंट एम्प्लॉय देने नहीं सकती गवर्नमेंट, सिर्फ प्राइवेट एम्प्लॉय के लिए बदलाव करना, इसके ऊपर आपको एजेंट करना क्या है? तो मैं आल पार्टी का नहीं बोल रहा हूँ, कांग्रेस पार्टी का हम लोग आपस में बात कर ले कि हम हमारा कैंडिडेट को हम लगाएंगे। कोई मदद देने वाले है तो कोई एतराज़ तो नहीं करेगा ना। अगर आपको कहीं पैदल जा रहे, कोई आपको लिफ्ट दिए तो नहीं लेते क्या? तो आप और जल्दी जा सकते हैं ना। जब मंजिल पहुंचना है, मंजिल को पहुंचने के लिए कोई आपको मदद देने के लिए, कोई लिफ्ट देने के लिए कोई आए तो हमेशा कोई ना कोई अपने को मदद देने के लिए आगे बढ़े तो उसका मदद लेते ही लेते। मगर कांग्रेस पार्टी, ये चुनाव पहली बार नहीं है, ये आखिरी बार नहीं होते हैं। कांग्रेस पार्टी ऐसे चुनाव को कितने बार देखे, कितने साल हमें देश को चला है, एक चीज़ है। दूसरा, बाप बेटे, बाप 1 नंबर आया तो बेटा 10 नंबर निकला। उन लोगों के बारे में मैं क्या कहूँ, अगर कहना शुरू किए तो एक दिन तो भी लगता, फिर आपको खाना पीना सब छोड़ के यहीं बैठ के सुनना पड़ता है। ऐसे चोर, 1 नंबर चोर को, 10 नंबर चोर को अभी कुछ ज़्यादा नहीं बोलेंगे, वहीं जो मैदान में जब जाएंगे ना तब वहीं पर बोलूँगा। हाँ, 65 डेज का प्रोग्राम लिए हम, विद्यार्थी निरुद्योग सैरन एक कार्यक्रम लिए। एक कार्यक्रम में सब पार्टी को मिला के पूरा 10 जिले में 4 करोड़ लोगों का ने हम जाएंगे। जो मुद्दे पे तेलंगाना बने वो मुद्दे को आगे ले जाने वाले हैं। ये बच्चों को नौकरी मिलना बोले तो केसीआर केटीआर का नौकरी निकालना। जब तक तेलंगाना के युवता केसीआर केटीआर नौकरी से बरतरफ नहीं किए तो तेलंगाना युवता को नौकरी नहीं मिलने वाले हैं। इसीलिए मेरा गुजारिश ये है कि तेलंगाना युवता से पहले केसीआर केटीआर को नौकरी से बरतरफ करो, आपका नौकरी मिलेगा। वो बरतरफ करने के लिए हम आगे रहेंगे। अगर लाठी चार्ज होगा, पहले लाठी हम खाएंगे। अगर कोई टूटा जलाने का रहा तो कोई चलाए तो पहले हम लेंगे। हम आगे रहकर, जैसा उस्मानिया यूनिवर्सिटी से विद्यार्थी जब तेलंगाना आंदोलन में शामिल हुए, अभी भी ये और एक आखिरी मौका मिले, ये आखिरी मौका में केसीआर को, केसीआर परिवार को तेलंगाना से हकाल देना, तभी ये युवता विद्यार्थी को नौकरी मिलेगा, अच्छा भविष्य रहेगा। धन्यवाद। ఏముంది, ఆయన ఈడ బంధులో పాల్గొని వస్తాయని అడవి విందులో పాల్గొంటుండు. కేసీఆర్ ఏముంది, ఆయన గులాము, వాళ్ళ రాజు దగ్గర పోయి కప్పం కట్టిండు, సామంత రాజు. దీంట్లో నేను చెప్పేది ఏముంది, వాళ్ళ రాజు నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈయన సామంత రాజు కప్పం కట్టడానికి ఢిల్లీకి పోయిండు. దాంట్లో ఏముంది చర్చ? 5 పైసలైనా ప్రజలకు ఉపయోగపడ్డదా మీరు చెప్పండి. కాబట్టి కేసీఆర్ అనేటోడిని ఎలా గద్దె దించాలి, తండ్రి కొడుకుల నౌకరు ఊడగొడితే తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు నౌకరు వస్తే దాన్ని ఎట్లా చేయాలో మీరు సలహా చెప్పండి. ధన్యవాదాలు.